52 పరుగులు. చేతిలో కేవలం 2 వికెట్లు ఉన్నాయి. ఎదుట ఆస్ట్రేలియా బౌలింగ్. క్రీజులో బ్యాటింగ్ కి వచ్చింది 2 బౌలర్లు. ఆ మ్యాచ్ భారత్ గెలుస్తుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. 1996 టైటాన్ కప్ బెంగళూరులో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్. ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసి 215 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్ టైలర్ అద్భుతమైన సెంచరీతో జట్టును నిలబెట్టాడు. భారత్ తరపున అనిల్ కుంబ్లే 2 వికెట్లు తీశాడు. టార్గెట్ 216 పరుగులు కావాలి. సచిన్ టెండూల్కర్ 88 పరుగులతో పోరాడి అవుట్ అయ్యాడు. మిగతా బ్యాట్స్మెన్ అంతా వరుసగా పెవిలియన్ చేరారు. స్కోరు 164-8. ఇంకా 52 పరుగులు కావాలి. క్రీజులో ఉన్నవారు జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే. వీళ్ళిద్దరూ బౌలర్లే. స్టేడియంలోని అభిమానులు కూడా ఆశలు వదిలేశారు. కానీ శ్రీనాథ్ దూకుడుగా బౌండరీలు బాదగా అనిల్ కుంబ్లే ప్రశాంతంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అద్భుతంగా సపోర్ట్ చేశాడు. ఇద్దరూ కలిసి అజేయంగా 52 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. శ్రీనాథ్ 23 బంతుల్లో 30 పరుగులు, కుంబ్లే 19 బంతుల్లో 16 పరుగులు చేసి జట్టును గెలిపించారు. భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం కేవలం ఒక మ్యాచ్ గెలుపు మాత్రమే కాదు, బౌలర్లు కూడా మ్యాచ్ ను ఫినిష్ చేయగలరు అని ప్రపంచానికి చూపించిన చారిత్రక క్షణం. ఈ విజయంతో వచ్చిన ఆత్మవిశ్వాసమే తర్వాత భారత్ టైటాన్ కప్ ను గెలవడానికి కూడా బలమైంది. సచిన్ పోరాటాన్ని అందరూ గుర్తించుకుంటారు, కానీ టైటాన్ కప్ లో చివరి అధ్యాయం రాసింది జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.